ఏందేమే ఏదో అలికింది, పసుపు బొట్లు పెడుతుంది, కుంకుమ బొట్లు పెడుతున్నారు అనుకుంటున్నారు కదా. ఇది ఊర్లో ఉన్నటోళ్ళకైతే బాగా తెలుస్తుంది. అంటే ఇది ఈమె మా అమ్మ వాళ్ళ కులదేవత అన్నమాట, బాలమ్మ దేవత. బయటనే ఉంటుంది. బయట గోడకి ఇట్లా బొట్లు పెట్టుకొని, పసుపు కుంకుమతోని బొట్లు పెట్టుకొని పూజించుకుంటారు. అమ్మవారికి ఫోటో ఏముండదు కాబట్టి ఇప్పుడు పెడుతున్న చిన్న కట్టె చెక్కతో ఉండేదాన్ని అమ్మవారిలాగా భావించుకొని బొట్లు పెడతారు. ఇది పుట్టమానతో చేస్తారు. ఇది ఎందుకు పెడతారంటే బాలమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఊర్లో ఉండేటోళ్ళకి ఎవరెమ్మడి పోకుండా, ఎవరికి ఆశపడకుండా ఉండేటట్టు ఇది పెడతారు. ఇంకా అది అమ్మవారికి సంబంధించిన అద్దము. ఇంకా దీపం పెట్టుకొని, అగరబత్తీలు ముట్టించుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, కళ్ళు సాకబోసుకొని నైవేద్యం పెడతారు. నైవేద్యం కింద ఎప్పుడైనా బాలమ్మకి బెల్లం అన్నం పెడతారు. కాకపోతే ఈరోజు మా అమ్మ సేమియా చేసింది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా నాకు జ్వరం వచ్చినప్పుడు ఇట్లా బాలమ్మకి పెట్టి, బాలమ్మ దగ్గర పెట్టి నా నైవేద్యం తింటే నాకు జ్వరం తగ్గిపోతుండే. ఇప్పుడు కూడా మా ఇంట్లో పిల్లలకి బాగాలేకపోయినా, ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా ఇట్లా బాలమ్మకి పెట్టుకుంటాము. నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.